శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించిన సైకతలింగం ఆలయ గోపురంపై కలశ స్థాపనకు నేడు శ్రీకారం. 6 నెలలకు ముందు మాయమైన గోపుర కలశం పట్టించుకోని వైనంపై సామాజిక మాధ్యమాలలో భక్తులు ఆవేదన వ్యక్తం చేయగా, ఇవాళ కలశం ఏర్పాటుకు ముందు ఆరుద్ర హోమం జరిపిన వేద పండితులు, తిరుమల శ్రీవారి ప్రధాన అర్చకుల సలహాలు సూచనలతో హోమాన్ని ప్రారంభించిన ఆలయ అధికారులు. ఓం నమ శివాయ. పొద్దుటూరు పట్టణంలో వెలిసి ఉన్న రామేశ్వర గ్రామంలో ఉన్న శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి దేవస్థానం యందు ఈరోజు అత్యంత వైభవంగా గ్రామ ప్రజల మధ్య టీటీడీ తిరుమల దేవస్థానం వచ్చిన అర్చక సమక్షంలో వేద మంత్రుల సాక్షిగా స్వామివారి కలశ పునఃప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరిగినది. ఇది గత మాసంలో కోతులు దొలించడం వల్ల దాన్ని తిరిగి ఈరోజు తిరుమల ఆగమ సలహాదారుల సూచనల మేరకు దేవాధర్మాది శాఖ వారి ఆధ్వర్యంలో మన పాలక మండలి చైర్మన్ గారు, వాళ్ళ కమిటీ మెంబర్స్, గ్రామ ప్రజల సహకారంతో ఈరోజు స్వామివారికి గర్భగుడి వెలిసిన కలశము బంగారు పూతో కొలిసిన కలశ ప్రతిష్టను ఈరోజు పునఃప్రతిష్ఠించడం అనేది. ఓం నమస్తే. పొద్దుటూరు పట్టణంలో అతి పురాతనమైనటువంటి శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి యొక్క దేవస్థానము, దేవాలయంలో ప్రధానంగా శివాలయం గర్భాలయం పైన ఉండేటువంటి శిఖర విమాన కలశము గత నెల కోతుల యొక్క తాకిడి వలన అది భిన్నం కావడం జరిగింది. దాన్ని మరలా పునఃప్రతిష్ఠ చేయాలని సంకల్పించి కార్యనిర్వహణాధికారి గారు మరియు చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు భక్తులందరి సమక్షంలో ఈరోజు తిరుమల దేవస్థానం ఆగమ సలహాదారులను సంప్రదించి వారి యొక్క సూచనల మేరకు ఈరోజు ఇక్కడ పునఃప్రతిష్ఠా కార్యక్రమం చేయడం జరిగింది. బంగారు పూత వేసినటువంటి ఆ యొక్క శిఖరాన్ని ఈరోజు వేదమంత్రములతో సాక్షిగా, అలాగే గణపతి పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, ఆచార్యాది వర్ణంతో రుద్రమన్య సూక్త మృత్యుంజయ హోమాలన్నీ కూడా చేసి మహాపూర్ణావతి చేసి ఆ యొక్క ప్రధాన కుంభాన్ని ఆ పైన ఉండేటువంటి ముహూర్తకాలం అంటే 10 గంటల 40 నిమిషాల నుండి 11 గంటల 45 నిమిషాలపు ఆ యొక్క విమాన శిఖర పునఃప్రతిష్ఠా కార్యక్రమం అత్యంత వైభవేతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా దేవస్థానం చైర్మన్, కార్యనిర్వహణాధికారి, అర్చకులు, పురోహితులు, గ్రామ ప్రజలందరి సమక్షంలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. దీనికి సహకరించిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.